అట్లా చాలా మంది శ్రావణ మాసం వచ్చిందంటే మస్తు నిష్టగుంటారు. నీసు కౌసు మందు సుక్కలు మానేస్తారు. దినాము గుళ్ళు గోపురాలు తిరుక్కుంటా ఎంతో పవిత్రంగా దేవుళ్ళను కొలుసుకుంటారు. దోస్తులు ఎవరన్నా బలవంతం చేసినా ముక్క సుక్క ముట్టుకోరు. ఎంత దగ్గరలైనా అన్ని బందే అంటారు. ఆ నెలంతా తీరొక్క పూజలతోటి మస్తు బిజీగా గడుపుతుంటారు. ఇగో కొందరు దసరాప్పుడు నవరాత్రులకు కార్తీక మాసంలో నిష్టగుండి దేవుళ్లకు మొక్కులు పెట్టుకుంటారు. ముక్కోటి దేవుల అనుగ్రహం పొందుతుంటారు. అట్లనే గీడ కూడా కొందరు పుష్యమాసం పేరు మీద ఎంత నిష్టగున్నారో చూస్తే భక్తికి ఇంతటి బానిసలు కూడా ఉంటారా అని పరేషాన్ అవుతారు పక్క. వారెవ్వా కట్టుబాటంటే ఇది కట్టడి అంటే గీ ఊరోళ్ళదేనోళ్ళా. ఈ ఊళ్ళున్నోళ్లే కాదు ఊర్లకొచ్చేటోళ్ళు కూడా చెప్పులేసుకోదని ఏకంగా ఊరవతల చెక్ పోస్టునే పెట్టిండ్రు. తెల్వదని అవతలలో చెప్పి తప్పించుకోకుండా తాటికాయంత అక్షరాలతోటి రాపిచ్చి ఫ్లెక్సీ కూడా పెట్టిండ్రు. ఆయన ఏమున్నదని ఎవలన్నా లెక్క చేయకుండా పోతే ఏం చేస్తారో కూడా రాసి పెట్టిండ్రు. ఊరు ఆచారానికి మంగళం పాడినందుకు 5,000 రూపాయల జుర్మానా కూడా కట్టాల్సిందేనని కులాంకుల్లా రాసి పెట్టిండ్రు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్ముగూడ కాడ ఈ నెల 22 సంది వచ్చే నెల 22 దాకా ఈ ఊరోళ్ళంతా ఈ కట్టుబాట్లకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటారట. ఇంకా ఏమేం పాటిస్తారో ఊరు పెద్ద మనిషి చెప్తున్నాడు ఈ నుండ్రో పారి. పూసమాస నెల మనము నెల వంక కనిపిస్తే ఒక 2 రోజుల తర్వాత మనము అందరం కలిసి మనం కూర్చొని ఈ రోజు నుంచి మనము మద్యపాన నిషేధము దూరము, గాంజా కానీ బీడీలు కానీ గుట్కలు కానీ దూరం ఉండాలి. మన తర్వాత చెప్పులు కూడా మనము పాదరక్షణలు కూడా మనము విడిచిపెట్టి మనము ఎవరైనా కొత్తలు పాదరక్షణ పట్టుకొని తొడుకొని వస్తే ఆ బోర్డు పైన రాసి ఉంటుంది, ఆయన పక్కన పెట్టి మళ్ళీ లోనికి రావాలి. సుక్క ముక్క జర్దా బీడి గుట్కా పాన్ నెల రోజులు అన్ని బందట. పోయిన ఏడాది సందే గిట్ల తీర్మానం చేసుకున్నారట. నాగోబా జాతర పేరు మీద ఇట్ల నిష్ట ఉండుతో పాటు ఊరోళ్ళు కిక్కిచ్చే సుక్కలకు బగ్గా అలవాటు పడ్డరని అన్నిటికీ మంగళం పాడిండ్రు. దేవుని పేరు మీద ఏడాదిలా ఒక్క నెల అన్నిటికీ రికామియాలని పెద్దలంతా కూడి తీర్మానం చేసిండ్రు. ఇక ఊరోళ్ళు కూడా కట్టు తప్పేదే లేదని మాటిచ్చిండ్రట. ఆరోగ్యానికి ఆరోగ్యం, భక్తికి భక్తి. మంచిగున్నాయి పోన్రి ఈ ఊరోళ్ళ కట్టుబాట్లు. మొత్తానికైతే ఆ కొత్త సంవత్సరపు చెత్త సంబరాలను కూడా దూరం కొట్టిండ్రు. మంచిగా భక్తి పారవశ్యంలా మునిగిదేల్తారన్నట్టు ఈ ఊరోళ్ళు. అటు దిక్కు పోయే జనాలు చెప్పులున్నాయో లేవో చూసుకొని పోండ్రి మరి. కర్మ జనాలు మీకు కూడా ఎవరికన్నా నచ్చితే మొహమాటం లేకుండా పద్ధతిని ఫాలో గాండ్రి. ఆరోగ్యానికి దగ్గరగాండ్రి, సరేనా?